కదా మాట్లాడడానికి వచ్చాం. ఆ చరిత్ర చూసుకుంటే బ్రహ్మానంద గారు, ఆలి గారు, బాహుమోహన్ గారు కనిపిస్తున్నారు. అరే చరిత్ర ఏముందిరా, సింపితే సిరిగిపోద్ది. మనము చేయొచ్చు ఇక్కడ స్టోరీ. అరే అవునట్టు నువ్వేదో సినిమా తీస్తున్నావు తెలిసింది. అవును సినిమా తీస్తున్నారు. ఏ సినిమా? ఈ సంక్రాంతికి ఏ సినిమా వచ్చింది? సంక్రాంతికి వస్తున్నావు వెంకటేష్ గారిది. నువ్వు తీసి సినిమా సంక్రాంతి అయిపోయింది వెళ్ళిపోతున్నావా? అరే నువ్వు అలాంటి సినిమాలు తప్ప ఇంకెలాంటి సినిమాలు తీస్తావు కానీ. సరే చెప్పు. ఇదిగో నేను 4 పాటలు చెప్తా. కరెక్ట్గా ఆ 4 పాటలు ఎవరైతే పాడతారో నా సినిమాకి మీరే సింగరు. అరే ఆ ఛాన్స్ ఏదో నాకు ఫస్ట్ ఆడిషన్. అరే ఆడికేముందిరా, లేట్ అయిపోతుంది, పైకి రావచ్చు, పక్కనే ఉన్నాను పెట్టుకోవచ్చు కదా నన్ను. సరే నువ్వు పాడతావు అయితే? పాడతా. సినిమా ఓపెన్ చేయగానే ఓకే వినాయకుడి మీద పాట పాడు. అరే సూపర్ సింపేద్దాం. వినాయకుడి మీద సాంగ్ షార్ట్ ఓపెన్ చేయగానే. ఓకే సరే పాడు. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం తీరు చూస్తూ ఉన్నావా, ఉన్నావా. శుభవాని వినాయకుడు పూజ చేసుకుంటే అసలు ఉన్నావా అని అడుగుతావు వినాయకుడు. తెలుసా ఏమండి, భగవంతుని ఎవడు ప్రశ్నిస్తాడు? ఒక భక్తుడే ప్రశ్నిస్తాడు. ఎందుకండి లాక్డౌన్ కరోనాలు ఎందుకు వస్తున్నాయండి? భగవంతుడు ఉంటే అంతే కదా మరి. సరే రెండో పాట చెప్పు. రేష్మికి రాజుబాబు గారికి పెళ్లి. ఓహో హీరోయిన్ రేష్మి గారికి హీరో రాజుబాబు గారికి పెళ్లి. వాళ్ళిద్దరి మీద పాట పాడు. ఓకే పాడేద్దాం. పావురానికి పంజరానికి పెళ్లి చేసి పాడో లోకం, అరే కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం, అరే కట్రియే అరే కట్రు కుల్లాదా. ఏరా శుభవాని ఎత్తులు పెళ్లి చేసుకుంటుంటే పావురానికి పంజరానికి పాట పాడుతున్నారు. శుభవాని పెళ్లి అంటారా? అరే రేసింగ్ రాజు గారి వయసు ఎంత? 60. రష్మి గారి వయసు ఎంత? 60 సంవత్సరాల ముసలివాడికి 20 సంవత్సరాలు కుర్రదాన్ని ఇస్తుంది. పౌరానికి పందానికి పెళ్లి కాదురా. ఏం మాట్లాడుతున్నా బొగడాకే బాల్. చెప్పు. హీరో అమ్మగారికి పుట్టినరోజు మీద సాంగ్ పాడు. హీరో అమ్మగారికి పుట్టినరోజు సూపర్. ఇంకా చదువుకోలేదు. అర్రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. ఆ సినిమాకి వాడే ప్రొడ్యూసర్ రా. వాళ్ళమ్మ శుభమాలు పుట్టినరోజు చేసుకుంటుంటే అరే హీరోకి 20 సంవత్సరాలు అన్నావు. హీరో వాళ్ళ అమ్మకి ఎంత వయసు ఉంటుందిరా? 150 సంవత్సరాలు బతికిన ముసలిది రాలిపోయే పువ్వు కాకపోతే ఇంకా వికసించి పువ్వా? ఈ సినిమా తీసి పోతే నా మీద పాట పాడు. ఉన్నది ఇంకా మంచి పాట ఉంది. మంచి రోజు పసందైన రోజు విలాసాలు తూగే నేటి రోజు. యాంకర్ కోసం. అరే దీన్ని చూస్తుంటే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. పండగ కదా తండ్రి కూతురు ఊరవుతున్నారు. అరే ఆ సెంటిమెంట్ మీద అయితే అవుతురా. సారీరా. గౌరవనీయులు తమ్ముడు, ఇక్కడ ర్యాంప్ వాక్ అంటే ఎంతమందికి ఇష్టం? ఒరే మేము చెయ్యి అమ్మాయిలు చేస్తారా? ఓ మీ గుండెగా నాకు ఆయన. ఓకే ఇప్పుడు 3 అబ్బాయిలు 3 అమ్మాయిలతో ర్యాంప్ వాక్ ఉంటుంది. ర్యాంప్ పడేస్తుంది అన్న. ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టు.